మమ్మల్ని అలా ఉంచింది. ఈ రోజు కూడా మా డిమాండ్లు అనేవి ఆ టేబుల్ మీద గత సీఎం గారి టేబుల్ మీద పెట్టాము, ఈ సీఎం గారి టేబుల్ మీద కూడా మా డిమాండ్లు అనేవి ఉన్నాయి. కానీ సమస్యను పట్టించుకోకుండా మమ్మల్ని సమస్య కింద చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం అనేది చాలా బాధాకరం. దానికి మా బాజీ పఠాన్ గారు చాలా సహకరించి మమ్మల్ని యాక్ట్ 35 తీసుకురావడానికి మాకు చాలా తోడ్పడ్డారు. అయితే మేము ఈ సిపిఎస్కి ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే మా నైతిక బాధ్యత కాబట్టి. సిపిఎస్ అనేది భవిష్యత్తులో ఎన్ని సంఘాలు ఉన్నా సరే సిపిఎస్ అనేది మా నైతిక బాధ్యత కాబట్టి పెన్షన్ మన డబ్బులు తీసుకుని మనకు పెన్షన్ ఇవ్వడం అనేది అది శ్రమ దోపిడీని మేము అది తీవ్రంగా ఖండిస్తున్నాము. అయితే మా ఉద్యోగుల తరఫున మీకు మా విన్నపం ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్న వ్యవస్థని ఎక్కడికో తీసుకెళ్తామని చెప్తున్నారు. చెప్తూనే గ్రామ స్థాయిలో ఉంచి మా చేత అన్ని పనులు చేయించుకుని వాలంటీర్లు తీసేసి మమ్మల్ని వాలంటీర్లు చేసి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మా బాజీ పఠాన్ గారు చాలా తీవ్రంగా కృషి చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఆయన తోడ్పాటు మేము కోరుకుంటున్నాము. అలాగే మా పూర్తి సహకారం కూడా సిపిఎస్ రాష్ట్ర కమిటీకి పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.